డైలీ 2000 రూపీస్ ఎర్న్ చేసే ఛాలెంజ్లో ఈరోజు డే 7. ఇది మన ఫస్ట్ ట్రిప్. ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మన లొకేషన్. ఆన్ ద వేలో చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? ఈరోజు మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. మన లొకేషన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. అంటే రామోజీ ఫిలిం సిటీ కాదు, అక్కడ విజ్ఞాన్ కాలేజ్ ఉంది. అక్కడ ఈ మానిటర్లు అయితే డెలివరీ అయ్యాలి. ఇవైతే నైట్ విజయవాడకి వెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు ప్యారడైస్కి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలి. ఇప్పుడే మళ్ళీ డీజిల్ కొట్టించుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసా. ఇప్పుడు మనం తార్నాక ఉప్పల్ ఎల్బీ నగర్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ హైవే మీదకి వెళ్ళి మనం రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి అక్కడ వెహికల్ అనేది అన్లోడింగ్ చేశాక మిగతా వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. మన వెహికల్ అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయాక పక్క ప్యారడైస్ అయితే వెళ్ళిపోదాం. మన ఆటో స్టాండ్కి అయితే వెళ్ళిపోయి సెకండ్ ట్రిప్ అయితే వెయిట్ చేద్దాం. డే 7లో సెకండ్ ట్రిప్ మనది. ట్రిప్ అయితే ఫస్ట్ లొకేషన్ లోడ్ వేసుకొని సెకండ్ లొకేషన్కి అయితే మనం బయలుదేరుదాం. తాడబంది పోయి మళ్ళీ సెకండ్ పికప్ తీసుకొని ఆడికి వెళ్ళి స్టేషన్లో. ఇప్పుడు సెకండ్ లొకేషన్లో కూడా మనం పికప్ తీసుకున్నాము. ఇక్కడికి వెళ్ళి తీసుకొని ఇప్పుడు స్టేషన్ అనేది డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనం 10 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చినాము. ఇది రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చేసి మనది లోడింగ్ అన్లోడింగ్ పాయింట్. అక్కడ వెహికల్ అన్లోడ్ చేసి మళ్ళీ అంతా లోడ్ తీసుకెళ్ళి ఈ ట్రైన్లలో లోడింగ్ చేస్తాం. ఇది ట్రిప్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర ట్రిప్ నెంబర్ 2 అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ట్రిప్ నెంబర్ 3 రెడీ ఉంది. ఈ అన్లోడ్ కాగానే పికప్ లొకేషన్కి వెళ్ళి లోడింగ్ చేసుకొని మళ్ళీ డ్రాపింగ్ లొకేషన్ వెళ్తాం. దీనికి వచ్చే ఛార్జెస్ అయితే 400 అయింది. మార్నింగ్ విజ్ఞాన్ పెద్ద వెహికల్ తీసుకెళ్ళాం కదా, దానికి 1800. సార్ ఇంకా డబ్బులు వేయలేదు. డబ్బులు వేసాక మీకు చూపిస్తాను. సార్ 800 వేసిండు. ఇది 1400. మొత్తం 2 ట్రిప్స్కి వచ్చేసి 2200. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాక అక్కడ ఎంత అమౌంట్ అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డే 7లో ఈ థర్డ్ ట్రిప్. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్. ట్రిప్ ఛార్జ్ వచ్చేసి 500 రూపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.